పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసే జవాబు, మన ప్రశ్నలకు జవాబు, మన సమస్యలకు యేసే జవాబు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వారంలో ప్రవేశించి ఉన్నాం. అన్ని ప్రశ్నలు ఉంటాయి, దానికి జవాబు యేసే అని ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. పోతిరెడ్డి జేకబ్ రెడ్డి కుటుంబంలో శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బాసాని శోభారాణి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, శాంతి, సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు అల్లం ప్రణయ్ రెడ్డి, బాల శిరీష, బాసాని శోభారాణి. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనమందరం కలిసి ఈ దినములలో జరుగుతున్న ఉడకంలో పాల్గొంటున్న ప్రతి అందరి యొక్క ఉద్దేశములతో విన్నపాలు రాసించిన బిడ్డల యొక్క ఉద్దేశములను అర్పించుకుంటూ భక్తితో కరుణ జపములను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభుకు అన్నీ తెలుసు, ఆయన అన్ని పరిశీలించువాడు. అందువలన మన విన్నపములను ఆయనకు అప్పగిస్తామని ఇర్మియా 11:20 మనము వింటున్నాం. జెరమయా 11:20 God knows everything about us, so let us offer all our intentions before God. మొదటి గుర్తులో దుఃఖ సమయాన, కష్ట సమయాన నీ వారెవరూ నీ చెందకు రాకపోయినా, బంధువులు స్నేహితులందరూ నిన్ను విడవేసినా, ఒంటరిగా లోకములో నీవు వదలేవేడినా నేను ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. నేను నిన్ను ఓదార్చుటకు నేను ఉన్నాను అని యెషయా 51:12 ప్రభు సెలవిస్తున్నాడు.
Even if everybody gives you up, your own people will leave you. But God says, I will comfort you. Isaiah 51:12. దీనిని పాటగా పాడబోతున్నాం. నీ ప్రశ్నలకు, నీ సమస్యలకు యేసే జవాబని. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. కష్ట సమయములో నీవారెవరు నీ చెంతకు రాకపోయినా, కష్ట సమయములు నీవారెవరు నీ చెంతకు రాకపోయినా, దుఃఖ దినములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, దుఃఖ దినములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసిన, బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసిన, ఒంటరిగా లోకములో నిన్ను వదలేసిన, ఒంటరిగా లోకములో నిన్ను వదలేసిన, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాత నిబంధనలో యోసేపు ఎలాంటి నేరం చేయలేదు, కానీ ఆయన మీద నేరం మోపారు.
చెరసాల దాకా తీసుకొని బంధించారు. చివరికి ఆయన జీవితంలో ఆయనను దేవుడు ఆ దేశంలోకే ప్రైమ్ మినిస్టర్గా మార్చేశాడు. 1 పేతురు 2:20 మంచి చేసియు దానికే బాధను వచ్చినప్పుడు దాన్ని ఓర్పుతో నీవు భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. In the Old Testament, Joseph suffered for no reason. He never committed any sin, but he was blamed for it. 1 Peter 2:20 says, even if you do good thing and then you suffer for it, if you bear it, God himself will bless you. దీన్ని తలంచి పాడుదామా? మన సమస్యలకు, మన ప్రశ్నలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకొని నింద నీకు మిగిలినా, నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకొని నింత నీకు మిగిలినా, నీదు కాని దోషం నీ మీద బడి గుండెలే చీల్చురగిల్చినా, నీది కాని దోషం నీ మీద బడి గుండెలో చీల్చురగిల్చినా, నీ వారే పగవారై నీ పైకి లేచినా, నీ వారు పగవారై నీ పైకి లేచినా, నువ్వు తోటి జతవారే నిన్ను చులకన చేసినా, నీ తోటి జతవారే నిన్ను చులకను చేసిన, నీ ప్రశ్నలకు, సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్యాయం చేసిన న్యాయమును చేకూర్చే తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభుతోనే ఉన్న శిష్యులు ప్రభు గాలివాన వారికి ఎదురుగా వీచినప్పుడు, నడుచుకుంటూ వచ్చినప్పుడు భూతం అన్నారు. యేసు ప్రభు స్వరమునే మర్చిపోయారు. సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా అలాగే యేసు ఉన్నాడా, దేవునికి కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా,
అని కంప్లైంట్ చేస్తుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24 నుంచి 27 వచనంలో. కానీ యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చి నేనే కదా భయపడకండి పలికి గాలిని వానమును అణిచివేశాను. ఆ దేవుడు మనకు కూడా ఆ కార్యం చేయనుగాక. Matthew's Gospel chapter 14, 24-27, the wind was blowing against them and Jesus walked to help them, but they recognized him not. They considered him as a devil, as the Satan has come. But then Jesus said, "It's me, do not be afraid." Same God is with us as we walk towards the new year. కొత్త సంవత్సరంలో భయపడకుండా ముందుకు సాగించే దేవుడు మనందరినీ నడిపించాలని పాడుదామా. మన ప్రశ్నలకు జవాబు ఆయనే. అన్నీయు తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అలల మధ్యలో అల్లాడు పడవవలి దారి చేరలేకపోయినా. అలల మధ్యలో అల్లాడు పడవవలి దరి చేరలేకపోయినా. ఎదురుగా వీచే పెనుగాలి వలన గమ్యం చేరలేకపోయినా. ఎదురుగా వీచే పెనుగాలి వలన గమ్యం చేరలేకపోయినా. భయపెట్టే పరిస్థితులు నీకు ఎదురైనా. భయపట్టే పరిస్థితులు నీకు ఎదురైనా. భూతమనే భయపడే పరిస్థితులు వచ్చినా. భూతమనే భయపడే పరిస్థితులు వచ్చినా. ఈ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే 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 జవాబు. మీరు దరి చేరలేకపోతున్న పరిస్థితులు, క్లిష్ట పరిస్థితిని అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఉన్నటువంటి ఆపత్కాలంలో దేవుడు జవాబుగా ఉండి నడిపించబోతున్నాడు. రాబోయే సంవత్సరం కోసం సిద్ధం చేసుకుందాం. ఇప్పుడును ఎప్పుడును సదాకాలము ఆయన రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. గొప్ప ప్రవక్తలకు కూడా నిరుత్సాహం కలిగి దానిలో ఒకరు పలికిన మాట ఏలియా ప్రవక్త. ఆయన చెప్తున్నాడు, ఇక ఈ బాధ చాలు, నా ప్రాణమును తీసుకో అంటాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో. వీఆర్ నాట్ ఎన్ ఎక్సెప్షన్, వీ విల్ ఆల్సో గో త్రూ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. కానీ దేవుడు ఆయనను కార్మేల్ కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన ద్వారా గొప్ప కార్యం తర్వాత కూడా చేశాడు. అదే కార్యం రాబోయే దినములలో మీలో మీ ఇంటిలో దేవుడు జరిగించునుగా. ఆమేన్. Elia the prophet was not an exception. He said, Lord, it's enough. I can't take it anymore. You may be in such a situation. That's why we are singing a hymn saying, Jesus is the answer for every question. ఏసే జవాబు మీ ప్రశ్నలకు. ఆనాడు ఏలియా ప్రవక్తకి జవాబుగా మారాడు. మీకు ప్రశ్నకు జవాబు కోరుకోండి, పాడండి. ఈ పాడుతున్నప్పుడే మీకు జవాబు వచ్చునుగాక. ఆమేన్. ఏసే జవాబు ప్రభు, ఏసే జవాబు, ఏసే జవాబు ప్రభు, ఏసే జవాబు. నిరుత్సాహము వలన ఏలియా ప్రవక్త వలె ఏకాగిగా మారినా, నిరుత్సాహము వలన ఏలియా ప్రవక్త వలె ఏకాగిగా మారినా, ఈ బ్రతుకెందుకని ప్రాణం విడువగోరే పరిస్థితులు వచ్చినా, ఈ బ్రతుకెందుకని ప్రాణం విడువగోరే పరిస్థితులు వచ్చినా, ప్రభు నా చెయ్యి విడిచెనని అనుమానం కలిగిన, ప్రభు నా చేయి విడిచెనని
అనుమానం కలిగిన జీవితమే అంధకారమై మారిపోయిన జీవితమే అంధకారమై మారిపోయిన ఈ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే 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 జవాబు. ఆ విశ్వాసంతో మీ ప్రణపణలు అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వ్యాధి, దేహమంతా వ్యాధి. యెషయా 1:6 నడునెత్తి నుండి అరికాల వరకు వ్యాధి. సిక్నెస్ ఫ్రమ్ హెడ్ టు ద సోల్ ఆఫ్ ద ఫీట్ ఈజ్ రిపోర్టెడ్ బై ఐసాయా చాప్టర్ 1:6. ఇంకా కొందరికి అప్పు సమస్యలతో ఇబ్బందులలో నలిగి కుమిలిపోయే స్థితి. ఇంకా కొందరికి భవిష్యత్తు గురించి భయం. అన్నిటికీ జవాబు యేసు ప్రభువే. యెషయా 29:11 నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆయనే జవాబు అంటున్నాడు. మీరు నన్ను పిలవండి, నేను మీకు బంగారు భవిష్యత్తును నేను నిర్ణయించి తిని అంటున్నాడు. రాబోయే దినములలో మీకు తెలిసి 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు మీ పిల్లలకు, మరి ముఖ్యంగా యువకులకు షైన్ లైక్ స్టార్స్, నక్షత్రంలాగా ప్రకాశించే దీవెనల కోసం 2.5 రోజులు ఈ సమస్యల చివరి 2 రోజుల్లో జరుగుతున్న వడకానికి మీ యువకులను పంపండి. ఎస్, sometimes you get confused about your future, you don't know what to do, you're worried. Don't worry, come, send your young people, young men and women, 26th evening to 29th afternoon. We'll pray for them to shine like stars. అలాగే వచ్చే బుధవారం నుండి జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకాన్ని దీవించమని, 16 నుంచి 20 తారీఖు జరుగుతున్న తెలుగు వడకంలో మన నూతన సంవత్సరం కోసం ప్రత్యేకం ప్రార్థిస్తూ ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నటువంటి వడకంలో పాల్గొనాలని, 14వ తారీఖున మర్సీ సెంటర్లో జరుగుతున్న జూబ్లీ ఆ పండుగను దేవుడు దీవించాలని, ఇన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో మనకు మంచి ఆరోగ్యం దయచేసి ప్రభు దీవించాలని చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించే గొప్ప పాట ఈరోజు యేసే జవాబు, ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు.
నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. వ్యాధి సోకి దేహమంతా వేదనతో ఉండినా, వ్యాధి సోకి దేహమంతా వేదనతో ఉండినా, అప్పు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నలిగి కుమిలిపోయినా, అప్పు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నలిగి కుమిలిపోయినా, భవిష్యత్తు భయముతో ప్రశ్నలతో ఉండినా, భవిష్యత్తు భయముతో ప్రశ్నలతో ఉండినా, ప్రశ్నలకు జవాబును వెదకుతూ ఉండినా, ప్రశ్నలకు జవాబును వెదకుతూ ఉండినా, ఈ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే యేసే యేసే, మన ప్రశ్నలకు సమస్యలకు జవాబు యేసే. ఏది ఉన్నా ప్రశ్నలు ఉన్నా రాసి పెట్టుకోండి. రాబోయే సంవత్సరంలో దీవెనల కొరకై ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రశ్నలతో ఆన్సర్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్యాయ తీర్పును పొందిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖ దినములలో ఓదార్చుటకు ఎవరు లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అలల మధ్యలో అల్లాడుతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిరుత్సాహముతో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరగబోయే ఒడకాళ్ళలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినములలో మా కాన్సర్ దొరకాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరిగిన ప్రార్థనలో విన్నపాలు రాసిచ్చిన అందరి విన్నపాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదము కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ ప్రశ్నలకు జవాబుగా, మీ సమస్యలకు జవాబుగా మీకు ఆన్సర్ చెప్పి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. May every problem and question that you have
May Jesus become the answer in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. నీ ప్రశ్నలకు, నీకు ఉన్న సమస్యలకు యేసే జవాబు. God bless.